పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ. టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని. టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకు వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. After examining your comments, only Government of India has given all the clearances for these projects. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది, జిఆర్ఎంబి ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జిఆర్ఎంబి పెద్దదా? హౌ జిఆర్ఎంబి విల్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎజెండా? హౌ డేర్ దే హ్యావ్? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జిఆర్ఎంబి ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 1, పెట్టే ముందు తెలంగాణను సంప్రదించరా? 2, 3 జిఆర్ఎంబీలు ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా దీన్ని ఎజెండాలో పెట్టడానికి మీరు అంగీకరించిండ్రు? అంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా దీన్ని ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది ఎజెండాలోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది ఈరోజు. అసలు ఇవి పోతే ఏమైనా ఉంటుందా? సగం తెలంగాణ ఆగమైపోతుంది, హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. ఏం మీకైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అసలు ఎంత ధైర్యం ఉంటే ఇది ఎజెండాలు వస్తుందండి? గుండె రగిలిపోతుంది ఒక ఉద్యమకారుడిగా. ఇలా తెలంగాణలో ఉన్న ఏ ఉద్యమకారుడైనా సరే, తెలంగాణ పౌరుషం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఇలా ఆవేశం వస్తుంది ఈ ఎజెండా చూస్తూ ఉంటే. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇలా బీజేపీ నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఇది ఏ రకంగా అంటే మీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎట్లా పెట్టదు జిఆర్ఎంబీ ఎజెండాలు? దాన్ని రివ్యూ చేయండి, జిఆర్ఎంబీని పిలవండి, ఇది ఏ రకంగా ఎజెండాలో వచ్చిందో అడగండి. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పంగానే జిఆర్ఎంబీ పెట్టేస్తుందా? తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? రాజ్యాంగపరమైన హక్కులు తెలంగాణకు లేవా? ఇష్టం ఉన్నట్టుగా బుల్డోజ్ చేస్తామంటే ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రివ్యూ చేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 7 ప్రాజెక్టుల అనుమతులే రివ్యూ చేస్తామనే పరిస్థితి వస్తే అసలు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవాళ దీని మీద ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు, బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా కూడా ఇవాళ బీజేపీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే కాంగ్రెస్ గురించి అందరికీ అర్థమైపోయింది. మీరు కొత్త అనుమతులు ఒక్కటి తేలేదు, 3 ఏళ్లలో ఒక్క టీఎంసీకి తెచ్చింది లేదు. వార్దా ప్రాజెక్టు డిపిఆర్ వాపస్, సమ్మక్క సాగర్ డిపిఆర్ వాపస్, అడిషనల్ 1 టీఎంసీ కాళేశ్వరం డిపిఆర్ వాపస్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపస్. డిపిఆర్లు వెనక్కు తెచ్చుడు తప్ప మీరు ఒక్కటని అనుమతి తెచ్చింది లేదు. మేము ఆ రోజు కష్టపడి శక్తి యుక్తులను ఉపయోగించి ఎంతో జాగ్రత్తగా 383 టీఎంసీలు ఒక గోదావరిలో మేము అనుమతులు తెచ్చాం. హవ్యాలు రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దివాళకోరుతనం ఇది! అసలు మీరు ఒక్కటనే చక్కగా చేసిండ్రా?
ఆ ఉన్న నీళ్ళను కూడా ఎత్తారు మీరు. గోదావరిలో మన దేవాదుల్లో మేమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేదాకా 5 మోటార్లు నడిచినాయి. మీరే సాక్ష్యము. మేము మాట్లాడితే తెల్లారు 9 అయినాయా లేవా? మాట్లాడేదాకా 5 నడిచినాయి, మాట్లాడినాక 9 అయినా, ఇంకొకటి తక్కువనే ఉన్నది. ఇన్ఫాక్ట్ కాళేశ్వరంలో ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి. ఎల్లంపల్లిలో భాగంగా కాళేశ్వరంలోని ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి, 3 కిందికి వదిలేసిండ్రు నీళ్లు. ఆయన మిడ్మానేర్ ఖాళీ, మల్లన్న సాగర్ ఖాళీ, రంగనాయక సాగర్ ఖాళీ, అన్నపూర్ణ ఖాళీ, కొండపోచమ్మ ఖాళీ, నృసింహసాగర్ ఖాళీ. నీళ్ళు ఎత్తండ్రా బాబు అంటే 4 మోటార్లు నడిపితే 3 కిందికి వదులుతుంది. పోనీ కృష్ణాలను సరిగెత్తిండ్రా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగింది అంటే పోయిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో. మన రాష్ట్రానికి తాత్కాలిక కేటాయింపుగా 34% ఉంటే అది కూడా వాడలేదు, 28% వాడుతుండ్రు. ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఇన్ దిస్ కాంగ్రెస్ 2 years రూల్. కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలు సరిగా వాడరు, గోదావరి జలాలు సరిగా ఉన్న సిస్టమ్ను ఎత్తిపోయారు. అన్లెస్ బీఆర్ఎస్ పోరాడితే తప్ప దేవాదుల మోటార్లు అనగావు, కాళేశ్వరం మోటార్లు అంతకంటే అనగావు.